నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక ఈజీ వంట తీసుకొచ్చాను. గుమ్మడికాయ అండి. పైన క్లీన్ చేసుకున్నాను. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. గుమ్మడికాయ కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటామండి. చూడండి, సన్న పీసెస్గా కట్ చేసుకోండి. మరీ సన్నగా కాదండి, ఈ విధంగా కట్ చేసుకోండి. చూడండి, ఈ ముక్కలు అన్నీ ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకుంటా ఉన్నాను. పచ్చిమిరకాయలు తీసుకుంటా ఉన్నాను, కరివేపాకు. పచ్చిమిరకాయలు ఆల్రెడీ కడుక్కున్నానండి. జస్ట్ చిన్న చీలికలుగా తీసుకోండి. ఇప్పుడు ఒక బాండలు తీసుకున్నాను. ఇలా ఇప్పుడు ఒక జస్ట్ 1.5 స్పూన్ ఆయిల్ వేయండి, చాలు. ఇదిగోండి ఆవాలు, కొద్దిగా ఆవాలు వేసుకోండి. నెక్స్ట్ పచ్చనిపప్పు అండి కొద్దిగా. నెక్స్ట్ మినప్పప్పు అండి కొద్దిగా. నెక్స్ట్ పచ్చిమిరకాయలు మనం ఆల్రెడీ చీల్చి పెట్టుకున్నాం కదండి, పచ్చిమిరకాయలు అది కూడా వేసేస్తాను. నెక్స్ట్ కరివేపాకు అండి, సన్నగా కట్ చేసుకున్నాను. ఒక రెమ్మ తీసుకొని. జీలకర్ర అండి, జీలకర్ర కొద్దిగా వేసుకుందాం. కొంచెం కలర్ తిరిగిన తర్వాత పసుపు పొడి, ఈ గుమ్మడికాయ ముక్కలు, ఉప్పు, ఒక గ్లాస్ వాటర్, అంతే అండి. మూత పెట్టినామంటే 10 నిమిషాల్లో గుమ్మడికాయ రెడీ అయిపోతుందండి. పసుపు వేసాను. నెక్స్ట్ ఈ గుమ్మడికాయ ముక్కలు పెట్టేస్తాను. మీకు సరిపోయేంత సాల్ట్ తీసుకోండి. వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేస్తామండి, ఒకే ఒక గ్లాస్ వాటర్, అంతే. దీన్ని ఇలా కాసేపు మూత పెట్టేసేయండి. పడుతుందండి, ఒక 10 మినిట్స్ పడుతుంది మీడియం మంట పైన. ఫ్లేమ్ తగ్గించేసేయండి, వదిలేసేయండి. అప్పుడప్పుడు మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలబెడుతూ ఉండండి. ఒక 2-3 సార్లు ఇలా కలబెట్టుకుంటా ఉంటే సరిపోతుంది. ముక్క మెత్తబడేంత వరకు మనం పోసిన వాటర్ సరిపోతుందండి. మంట మీడియం మంటలో పెట్టుకోండి. ఇంకా కూడా పర్వాలేదు, తగ్గించేసి 10 మినిట్స్ వదిలేసేయండి. మధ్య మధ్యలో ఒక 3 టైమ్స్ అట్లా కలబెట్టుకోండి, ముక్క మెత్తబడేంత వరకు.